ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. శ్రీకాంత్ అన్న, శ్రీకాంత్ అన్న. ఏంద్రా పవీను గిటొచ్చినావు? శ్రీకాంత్ అన్న లేడా పెద్దమ్మ? ఎందుకురా? నేను 10,000 రూపాయలు తీసుకున్నా అన్న దగ్గర, ఇచ్చిపోదామని వచ్చిన. ఆడిక్కడ లేడు. సరే పెద్దమ్మ, మరి నేను అన్న కలిసిన పైసలు ఇచ్చేస్తా. అమ్మా నీకేమన్నా పిచ్చానే? 10,000 అంటే అట్టి మాటలానే. అయినా శ్రీకాంత్ గారు ఎప్పుడు ఇచ్చిండు? ఇక్కడ ఉన్నప్పుడే ఇచ్చిండు కదా, అంటే ఆ పైసలు మనే కదా. ముందు వాడిని వీలు తీసుకో 10,000. అవునే బిడ్డ, నాకే ముచ్చట దోయవల్లి. అరే పవీను, ఇగరా ఇగరా, ఇట్లారా. పెద్దమ్మ, ఆ పైసలు ఇటీ. ఇవి అన్న దగ్గర తీసుకున్నా పెద్దమ్మ, అన్నకి ఇస్తే మంచిదేమో. ఏంద్ర ప్రవీణు, పైసలు ఇవ్వమంటేమో అనుమాన పడుతున్నావు. అయినా నీకు శ్రీకాంత్ గారు ఎప్పుడు ఇచ్చిండ్రా? ఇక్కడ ఉన్నప్పుడే ఇచ్చిండు కదా, అంటే ఆ పైసలు మరి మా అమ్మయ్యే కదా. మా అమ్మ పైసలు మా అమ్మకి, నీకు ఎందుకు అనుమాన పడుతున్నావు? పైసలు అమ్మకి. సరే అక్క, దాంట్లో ఏమున్నది, పెద్దమ్మకే ఇచ్చేస్తా. ఇగో పెద్దమ్మ, లెక్క పెట్టుకో ఒకసారి పైసలు. సరే పైసలు ఇచ్చినావు కదా, ఇగో అన్నకైతే ఓ మాట చెప్పు పెద్దమ్మ. మా చెప్తా గాని పోరా. వాడు మన పైసలు మనకి ఇచ్చడానికి ఎంత అనుమాన పడతాడు. తీసి పెట్టేసరికి నోరు మూసుకొని ఇచ్చిపోయాడు. దాచిపెట్టు. నేను దాచి పెడతావా? ఆగు ప్రవీణు, వదినా, సిటీ నుంచి ఎప్పుడు వచ్చినావు? నేను మొన్నే వచ్చిన వదినే. అంత మంచిదేనా? అంత మంచిదే. అవును, నువ్వు ఆ ఇంట్లో ఉండకుండా ఈ ఇంట్లో ఉన్నావు వదినే? అదా, నేను తర్వాత చెప్తుంది. దా లోపలికి పోదాం. దా ప్రవీణ్, కూర్చో. అవును వదిన, అన్నలేడా? ఉన్నాడు. ఉన్నావా? ఏం స్వప్న? ప్రవీణ్ వచ్చిండు. అరే ప్రవీణ్, అంత మంచిదేనారా? అంత మంచిగా అన్న. ఎప్పుడు వచ్చినా సిటీ నుంచి? నేను మొన్ననే వచ్చిన అన్న. అంత బాయేనా? అంత బాయ్. అవును ప్రవీణ్, నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళొస్తాను, ఏం పని మీద వేను? అదే వదినే, నా అవసరానికి ఒకసారి అన్న దగ్గర 10,000 రూపాయలు తీసుకున్నా కదా, అవును. అవి ఇవ్వడానికనే వచ్చిన. పైసలు ఉన్నప్పుడు ఇస్తే అయిపో కదరా, ఇప్పుడు అర్జెంట్ ఏముంది? అన్న వదిన, నాకు జాబ్ వచ్చింది, ఇప్పుడు అన్ని సెట్ అయినట్టే, ఏ ప్రాబ్లం లేదు. ఆ పైసలు ఇవ్వడానికి వచ్చిన నేను. సూపర్ సూపర్ రా. థ్యాంక్స్ అన్న. చెప్పాలంటే అన్న, అడిగినప్పటిలో నాకు పైసలు ఇచ్చి ఆదుకున్నావు అన్న. మీ మేలు నిజంగా నేను ఎప్పుడు మర్చిపోలేను. అవునా? అయితే అయితే ఆ పైసలు అన్నకే ఇద్దామని ఇంటికి పోయినా వదినే. పోయేవారికి అన్న లేడు, పెద్దమ్మును అక్క ఇద్దరే ఉన్నారు. అన్న లేడని అడిగితే లేడన్నారు. ఇక పైసలు అన్నకే ఇద్దామని వెనక్కి వచ్చిన. వచ్చేవరకు అక్క పిలిచింది, ఆ పైసలు మా అమ్మకి ఇచ్చేసి అన్నది. ఇక నేనేమనలేక పెద్దమ్మకి పైసలు ఇచ్చిన, ఇటే బయటికి వెళ్ళిన. ఎవరికి ఇస్తే తీరా, అమ్మోళ్ళకే ఇచ్చింది. అవునన్నా, మీరు ఆ ఇంట్లో ఉండాలి కదా, ఈ ఇంట్లో ఉంటాను రేంది? ఈ ఇంట్లో ఉండే పోషయ్య తాతేడి? ఆ పోషయ్య తాత వాళ్ళ బిడ్డోళ్ళ ఇంటికాడ ఉంటాడు, మేము ఇళ్ళ కిరాయికుంటాను ప్రవీణు. అవునా? కిరాయి ఏంది వదినా, మీ ఇంట్లో మీరు ఉండాలి కదా. అదో పెద్ద కథ. ఏమైంది వదినే? ఏమైందంటే చెప్తలేవేంది వదినే? ఏం చెప్పమంటావు ప్రవీణు, అంత మీ అక్క చేయబట్టే. అక్క ఏవట్ట? అక్క ఏమన్నది వదినే? తోడబుట్టిన వాళ్ళకు కీడి చేయాలని ఎవరనుకుంటారు చెప్పు? మీ అన్న గురించి నీకు తెలియదా? మీ అక్క మీ పెద్దమ్మ కలిసి అన్నను అపార్థం చేసుకొని ఇంట్లోకి వెళ్ళగొట్టారు. అందుకే ఇక్కడికి వచ్చి కిరాయి ఉంటాను. ఇంటికి వెళ్ళగొట్టినరా? ఎందుకు? మీ అక్కకు లగ్గమైనాక కొన్ని రోజులకే వచ్చి ఇంటి మీద ఉంటుంది కదా. అక్క పెళ్ళప్పుడు అక్క పేరు మీద భూమి ఇచ్చినాం కదా, ఆ భూమి మీదట అన్న కన్నేసిండట. ఆ భూమి కోసం అక్కను చంపాలనుకున్నాడట. మంది చెప్పిన లేనిపోని మాట లేనిపోని అపోహలకు పోయి అన్నతోటి లొల్లి పెట్టుకొని మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళగొట్టిల్లు ప్రవీణు. మంది మాటలేని మీతో లొల్లి పెట్టుకుండేది వదినే. అన్న గుణమేందో పెద్దమ్మకు తెలియదా? గట్టెట్లా చేసింది?
మీ పెద్దమ్మకు మీ అన్న మీద ఉన్న ప్రేమ కంటే బిడ్డ మీద ఉన్న ప్రేమనే ఎక్కువ. అందుకే మంది మాటలు విని మమ్మల్ని ఎల్లగొట్టింది. ఒకరిని బాధ పెట్టే గుణం అసలే కాదు అన్నది. ఆయన పెద్దమ్మ ఎట్లా నమ్మింది? కన్నదల్లే కదా. అన్న పెద్దమ్మ లొల్లిపెట్టి ఎల్లగొట్టుతో నువ్వు ఎట్లా బయటకు వచ్చినావు అన్న? నీ తప్పేం లేదని చెప్పలేదా? నేను ఏం చెప్పినా వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరురా. వాళ్ళు విన్నది అబద్ధమని నిరూపించుకోవడానికి నా దగ్గర ఎట్లాంటి సాక్ష్యాలు ఆధారాలు లేవు. అయినా ఒక్కరు కాదట్రా, చాలా మంది చెప్పారట నేను మా అక్కని చంపి ఆ భూమి జాగా నా పేరు మీద రాయించుకుంటాను. కానీ ఎన్ని రోజులు నమ్ముతారో నమ్మని. నా మీద ఎన్ని రోజులు కోపంగా ఉంటారో ఉండని. నేనే తప్పు చేయలేదని ఏనాటికైనా అర్థం కాదా? కొడుకు ఏదైనా తప్పు చేస్తే ఏ తప్పు చేయలేదని వెనకేసుకునే తల్లులను చూసిన, కానీ బిడ్డ మీద ప్రేమ ఎక్కువై కొడుకున ఇంట్లోకి వెళ్ళగొట్టే తల్లిని నేనే తీర చూడలే. ఏ తప్పు లేకున్నా ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇంత బాధపడతాను అన్న. పెద్దోళ్ళు ఉట్టినే అనలే, మంచోళ్ళకే ఎక్కువ కష్టాలు వస్తాయని. ఏం చేద్దాం రా, అట్లుంది నా పరిస్థితి. బాధపడకన్నా, పెద్దమ్మకి నీ విలువ ఖచ్చితంగా తెలిసి వస్తుంది. ఆ రోజు మొత్తం సెట్ అవుతుంది. అదినే విలువ తెలిసి ఏం చెప్తారు ప్రవీణ్? ఇప్పుడు పడ్డ బాధ అంతా ఎక్క తిరగత్తదా? పోనీ తీయే, వాడు రాక రాక ఇంటికి వచ్చిండు. ఇవన్నీ ఎందుకు ఎప్పుడు? పో చాయ్ పెట్టుకురా. అన్న వదిన చాయ్ మద్దన్న, నేను చాయ్ తాగిన అన్నం కూడా తినొచ్చిన. చిన్న పని కూడా ఉన్నది, నేను ఇక బయటికి పోతే. సరేరా. నువ్వు ఇచ్చిన పైసలు నీకు ఏదైనా బాధ అనిపిస్తుంది అన్న, ఏమనుకోకుండా. ఏం కాదు తీరా, ఇచ్చింది అమ్మకే కదా. పోనీ. సరే అన్న, పోయేద్దాం. వదినా పోయేద్దాం. ఏం చేస్తులే పాడబడా. అప్పటికి పోదామంటే ఎన్నైనా వాయను ఆ పాట పాడతావు. ఆగరాదే మరి గోరీ లేకనో పేయి తిరగబట్టే. బండి వస్తుంది ఇటు జరిగే. ఈ ఎండకు ఎటు వేరత్తమ్మా? గోళీలు అయిపోయినాయి బిడ్డ, బీపీ గోళీలు తీసుకొచ్చుకుంటానా. గోళీలు అయిపోతే అప్పటికి సాయంత్రం చల్లబడ్డాక పోకపోదురా? ఎండ చూడు ఎట్లా కొడుతుందో, నెరివాడరా? అప్పుడు పోయినా నేనేనాయే, ఇప్పుడు పోయినా నేనేనాయే. ఎప్పుడైతే ఏందని తీసుకొస్తాను బిడ్డ. కొడుకుని ఇంట్లోకి వెళ్ళేలా వచ్చినావు, ఒక్కదాని తిప్పల పడతావు. ఇగో బిడ్డ అని పేరు ఇంకోసారి తీయకు. నేనేమన్నా వాడిని కావాలని ఎల్లగొట్టినా లేకపోతే సంబరం మీద ఎల్లగొట్టినా? వాడు ఎన్నెన్ని నికమాతలు వాడన్నో అన్నన్ని నికమాతలు పడ్డాడు, ఎన్నెన్ని ఎత్తులు చేయనో అన్నెన్ని ఎత్తులు చేసిండు. అవన్నీ చూడలేకనేనా వాడిని ఇంట్లోకి ఎల్లగొట్టింది. నా బిడ్డ బతికి ఏం కావాలో చెప్పు నువ్వే. నీ కొడుకు ఏమి ఇకమతుల పడ్డాడు, ఏమి ఎత్తుల పడ్డాడు? సీమెకు కూడా హాని చేయని అసొంటి గుణం. అసొంటి మాటలాంటివి తిడితివి, మాట మాట పెరిగి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొడుతుంది. ఇప్పుడు చూడు, కొడుకు ఇంట్లో లేక అన్ని పనులు నువ్వే చేసుకోవాడుతుంది. అదే కొడుకు నీ ఇంట్లో ఉంటే ఎంత మంచిగా ఉండు. వాడు లోపట ఒకటి పెట్టుకొని మీదికి ఒక లెక్క ఉండే గుణం బిడ్డ. అసొంటి కొడుకు మాతో ఉంటేంది లేకుంటేంది. నా బిడ్డకు రాసిచ్చిన పొలం వాడు దక్కించుకోవాలని చూస్తాడు. నా బిడ్డ బతుకు ఆగం చేద్దాం అనుకుంటాడు వాడు. నీకే బిడ్డ గాని ఆయనకు తోడబుట్టిన అక్క కాదా? తెలిసి తెలిసి అక్క జీవితం నాశనం చేస్తాడా? నువ్వు మంది మాటలు బాగా నమ్మినావు. నమ్మకపోతే ఏం చేయమంటావు బిడ్డ? దానికి రాసిచ్చిన పొలంలా ఓనాడు పాము వచ్చే, ఓనాడు కరెంటు వైరు పేలాయే, ఓనాడు ఓడాయే, ఓనాడు ఓటాయే. ఇవన్నీ వాడే చేస్తాడు బిడ్డ. నాకు తెలుసు వాని గురించి. నా బిడ్డకు రాసిన పొలం వాడు దక్కించుకోవాలని చూస్తాడు. దీన్ని ఆఖరిగా పొలం కోసం దీన్ని చంపుదామని చూస్తాడు వాడు. వాడి మనసులో చిత్రమారి లెక్కలున్నాయి. నీకు ఎరికేనా బిడ్డ? నా బిడ్డకు లగ్గం చేసినాక దాని మొగడు ఇడిచిపెట్టిండు. దానికి ఆ పొలం రాసిస్తే ఆ పొలం అన్న చేసుకున్నది బతుకుతుందని అది చూస్తాంది. వాడు ఆ పొలం ఎట్లా దక్కించుకోవాలని వాడు చూస్తాడు. ఇక ఇవన్నీ చేసినాక నమ్మకపోతే ఏం చేయమంటావు బిడ్డ? ఇవన్నీ చూసా అవన్నీ ఓపిక బట్టి వాడిని ఇంట్లోకి వెళ్ళగొట్టిన. వాడు ఏ నాటుకున్నా నా బిడ్డను చంపుతామని అనుకుంటాడు. వాడు ఏ నాటుకున్నా వాంతో మాకు ప్రమాదమే బిడ్డ. నా బిడ్డకైతే ప్రమాదమే వాంతోని, కొడుకాని కాదు కానీ. నువ్వు ఎవరి మాటలు వింటానవో ఏం చేస్తానవో గాని నోట్లే నాలుక లేని అసొంటోడు నీ కొడుకు. అసొంటోని పట్టుకొని నా బిడ్డ జీవితం నాశనం చేస్తాడు, నా బిడ్డని చంపుతాడు, ఉన్న భూమి అంతా గుంజుకుంటాడు అని ఏమో ఏమో మాట్లాడబడుతుంది. నీ కొడుకు గుణం నీకు తెలియదా? నీకు తెలియకుంటే ఇంకెవరికి తెస్తుంది? తెలుసు రాజకుమారు, అన్ని తెలుసు. మన గుణం వేసుండదో తెలుసు, మన బుద్ధి వేసుండదో తెలుసు. నేను అమ్మగారింటి మీద ఉంటున్నప్పటి నుంచి నన్ను ఎట్లా చూసుకుంటుండు, మమ్మల్ని ఎట్లా బాగా అరుచుకుంటుండు మాకే తెలుసు. మా ఇంటి ముచ్చట నీకేం తెలుసు?
అందరు చెప్పేటోళ్ళే. అమ్మా పాయే, ఏదో అన్ని తెలిసినట్టు మాట్లాడుతుండు. ఉన్నది ఉన్నట్టు అంటే గిట్లనే రేషాలు వస్తాయి. ఇక అవ్వ బిడ్డలు ఎవ్వరు లేరు ఈ జగాన. ఏం మనసులో ఏమో. గడ్డి చల్లగా ఉండా గింతగానం గడ్డి అయింది. ఏంది ఈ మనిషి అలికిరి లేదు. ఉన్నావా మనిషి? ఏందే ఊకే చిన్న పొరలెక్క వెళ్తావు? అయ్యో ఇప్పుడు వెళ్తే ఏమైంది నీకు? నిన్న మొన్న ఎడుదుకు పెద్ద పాము తిరిగింది. మరి అలికిరిన పడతలేదు. భయం కాదా నాకు? ఏడు నువ్వు అని వెళ్తాన్నా. ఉన్ననే ఇన్నే ఉన్నా, నేనేడవుతా. నువ్వు గడ్డి వీకు. మా విత్తనతి గడ్డి. నువ్వేం చెప్తానవాడా? ఇంకా రావట్లేదా? ఈ ఒడ్డుకు గడ్డిగా వస్తున్నానే. ఏం మనిషో ఏమో అవ్వ, కయ్యి కయ్యి అంటాడు ఎప్పుడు చూసినా. దీనికి ఎప్పుడు కళ్ళ ముందరనే ఉండాలి. ఊ కొడుతుంది. ఏందే బుజ్జి, ఈ గడ్డి పాడుగాను ఎంత వీకినా ఒడతలేదు, దంగుతలేదు. ఇప్పటికి పత్తిలో 4-5 కలుపులైనా ఇంకా గడ్డి కూడా ఒడతలేకపాయే. ఏమోనే అమ్మా, చేసిన చేతంతా కైకిళ్ళకయ్యేటట్టుంది. అగో ఇద్దరాల మొగలు పత్తి చేనులకు వచ్చినట్టున్నారు కదనే. ఎవలే? మీ తమ్ముడును మరదలు. రానీతి అవుగాని ఆడు పత్తిలో 2 కలుపులు చేసిండు, మంచిగానే పూతకొచ్చింది. మనదేమో పూత లేకపాయే, కాత లేకపాయే. పూసిందంతా రాలిపోతుంది కదనే అమ్మా. ఏమోనే, వాడంటే సొంతంగా వాని చేతుల మీద చేయబట్టే మనం కైకిలోలం పెట్టి వెళ్ళ తీయబడుతుంది. సొంతంగా పనిచేసిన దానికి కైకిల్లం పెట్టి వెళ్ళ తీసిన దానికి తేడా ఉండదా అనే? మరి ఎట్లనే అమ్మా, ఏం చేద్దాం? ఏ ఎట్టయితే గట్టి అవుతుంది. కానీ ఇక సాధారణ కాడికి గడ్డి వీకుదాం, లేకపోతే మళ్ళీ కైకిలోలం పెట్టిపిద్దాం. ఏం చేస్తాం అమ్మా? అని పత్తి చెట్లు చూడే ఎత్తుకెత్తు ఎంత మంచిగా పెరిగినాయి, మంచిగా పూత కూడా వచ్చింది. మనే చూడు ఎంత మంది కొట్టినా ఎంత గడ్డి వీకినా గిట్లే పాడైనాయి. ఏం చేస్తామే, ఎట్టయితే గట్టి అవుతుంది. కానీ వానికి ఎంత చేసినా కూడా వానికి బమ తీరది. వాని పానం అంతా ఈ భూమి మీదనే ఉన్నది. ఎప్పుడెప్పుడు దీన్ని పట్ట చేసుకుందామా, ఎప్పుడెప్పుడు దీన్ని దక్కించుకుందామా, ఎప్పుడు ఇంట్లో పంట పంటిద్దామనే ఉన్నది వానికి. నేనెందుకు ఇత్తా? ఇది నా పేరు మీద రాసిర్రు, ఇది నా భూమి, నేనెందుకు ఇత్తమ్మా? గంతే బిడ్డ, నువ్వు అదే మాట మీద ఉండు. అందుకే వాడిని కాదా ఇంట్లోకెళ్ళి వెళ్ళగొట్టింది. అట్టుగానేనా వాడు గిసొంటి ఇక మాత్రం పడతానే వాడిని ఇంట్లోకెళ్ళి వెళ్ళగొట్టి. ఏమోనే పాడవాడా మన ముచ్చట పాడగానే నీళ్ళేడ పెట్టినవే గొంత ఎండిపోయి పాడ పెట్టిన తాదుప్ప కూర్చో. చల్లగా ఉండే నువ్వు కొడతానంతా. ఇగో నిన్న మామిడి చెట్టు కిందికి పోతాన్నా, ఎండ బాగా కొడుతుంది. ఆయనతో గడ్డి కోసినా. సరే సరే. కుడలేదు స్వప్న. అవ్వా గడ్డి వీకుడు అయితే అవుతుంది అలా. మా అత్తును మా ఆడబిడ్డ వచ్చారు కదా, ఏం చెప్తారు వీళ్ళు? ఏం చెప్తా నాకేంది తీ, ఏమైనా మందలు ఇచ్చేటోళ్ళ మాట్లాడేటోళ్ళ? నా పని ఏదో నేను చూసుకొని సపరేకపోతా. ఎండ పడేయాలి బాగా కొడుతుంది. స్వప్న, స్వప్న ఏమైంది? ఏంది? ఆగో అమ్మా, శ్రీకాంత్ గాడేందే దప్ప దప్ప పెళ్ళం దగ్గర కూరుకొత్తాడు. ఏమోనే, ఏమైందో? అయ్యో ఏమైంది? గడ్డి గోయింగా కుడలు దిగింది. ఆగో కోడలు దిగినట్టుంది కదా. కొడలు దిగిందా? పోతావా? పోయి కట్టొస్తావా? నేనెందుకు పోతానే? ఏమో గడ్డి గిట్ల పోయాంగా దిగా చేలు. ఆగో కడుతుంది కదా పెళ్ళాం, ఉంది కదా పక్కనే, కట్టుకుంటుంది. కట్టుకోండి కట్టుకోండి. ఎట్లా దిగిందో ఏమో. పోయి అడిగిరాపో ఎట్లా దిగింది బిడ్డ అని అడిగిరాపో. ఊకోయే, నేనెందుకు పోతానే? మరి ఎందుకు అంటాను? నాకేం ఆలోచన ఉంటుంది? నాకున్నది నువ్వు ఒక్కదానివేనే. నీ గురించి తప్ప నాకు ఇంకేం ఆలోచన ఉంటుంది? కనబడుతుంది ఏ ఆలోచన ఉన్నదో అని.
అమ్మ మందలిత్తలేదు అక్క మందలిత్తలేదు అని రంది పెట్టుకుంటాను నువ్వు. వాళ్ళు కనబడేసరికి అదే ఆలోచనలు ఉన్నట్టున్నావు, అందుకే ఇట్లా చేసుకున్నావు. సరే పోదాం. నువ్వు ఎంత చూసినా వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడేటోళ్ళు కాదు, మందలిచ్చేటోళ్ళు కాదు. ఏమైందిరా అని అడగటోళ్ళు కూడా కాదు. ఏమిటికి చూస్తాను? దా ఇంటికి పోదా, దవాఖానల కన్నా పోదాం. చూసినా ఏమంటుందో అది, ఇంకా పోతా అంటే కదా చాలుతీగ పా నడు ఏ ఇంటికి పోదాం పై గంట పక్కన నడు వాడు ముంగడికి వెళ్ళిపోతా ఇట్లా నడు గటే పాడైంది బా. అవునే బాపు, గప్పట్లాగా శ్రీకాంత్ కొన్ను నీకు బాగా లొల్లైందట కానీ ఎందుకే? పైసలు ఇచ్చే కాడ లొల్లి అయింది. లొల్లి అయితే వాడిని అటు పెట్టినా, అంతకంత కోపం తీసుకున్నా నేను. ఏం చేసినావే? ఏం చేసినామంటే చేసిన ఒకటి దాన్ని కొట్టి చంపి. ఏమైంది? బండి ఎందుకు ఆపమన్నావు? గక్కడ ముత్యం బాపు ఏమో మన గురించే మాట్లాడతాండు. అయినా మన గురించి ఎందుకు మాట్లాడతారే? అరే మన గురించే మాట్లాడతాండు. ఏమో భూమి జాగా శ్రీకాంత్ గాడు ఏమో మాట్లాడతాండు. నువ్వు ఆగు. ఏం చేసినావో నాకు చెప్తే ఏమైతుంది? ఇగో వాళ్ళ అక్క ఇంటి మీద ఉంటుంది కదా, దాన్ని చంపి దాన్ని భూమి అంతా పుంజుకుంటా అని పుకారు పుట్టించింది నేనే. ఊళ్ళో అందరికి చెప్పి తల్లికి కొడుకు లొల్లి పుట్టించి వాడిని ఎల్లగొట్టేసినట్టు చేసింది నేనే. అయినా వాడి ఇంటి దగ్గరే ఉంటాను, మళ్ళా వాడిని ఊళ్ళోకి వెళ్ళి ఎల్లగొట్టిస్తా పురాగా. అప్పుడు నా కోపం తల్లారుతాయి. అగ చూసినావా మన ముచ్చట్ని అంటే నువ్వు నమ్మినవా? ఆ బాపు గంత మంట పెట్టుకున్నాడు మన మీద. గంత పని చేసినావా? మరి నా కోపం తల్లారంటే అట్టుగానేనా? ఇదంతా చేసింది ముత్యమామ. నేను ఇంట్లో మనిషిని నమ్మినందుకు మనకే వెన్నుపోటు పొడిచాడు. ఇన్ని రోజులు సాక్ష్యాధారాలు లేవని మౌనంగా ఉన్నా. ఇప్పుడు ఆగేది లేదు స్వప్న. తాడో పేడో తెలుసుకోవాల్సింది. పా పోయి అడుగుదాం పా. అయ్యో గంత పని చేసినావానే? వాళ్ళకి తెలిసినట్లు మళ్ళీ నువ్వు కదా అనే. వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? నీకు ఆయపడికి చెప్పినా వాళ్ళకి ఎవరు చెప్తారు? మా నువ్వు ఇంత మూర్ఖుని అనుకోలేదు. ఇంట్లో మనిషి నమ్మినందుకు నన్నే మోసం చేస్తావా? మా అమ్మకు లేనిపోని ఉట్టించి నన్ను ఇంట్లోకి వెళ్ళగొట్టేటట్టు చేస్తావా? ఊళ్ళో లేనిపోని అన్ని పుకార్లు ఉట్టించి మా అమ్మ నుంచి నన్ను దూరం చేసినావు. లేనిపోని నిందలేసినావు. నువ్వు చేసిన తప్పులన్నీ చక్కగా మా అమ్మ ముందటికి వచ్చి ఒప్పుకో, లేదంటే నలుగురిట్లా పిలిచి నల్లముఖం చెప్పిస్తా. మాట్లాడేది మామా? చేసిందంతా చేసి ఎట్లా ఇస్తాను చూడు. ఏం ఆలోచిస్తానవే బాపు? అయిందేదో అయిపోయింది. నేనే చేసిన ఇవన్నీ అని ఒప్పుకోపోయిగా. నలుగుట్లకు పిలిపిస్తే ఇజ్జతమానం పోతుంది. నువ్వు ఇంట్లో మనిషి అన్నట్టేనే పోయి మాట్లాడుకో. మంచి మాటతో చెప్తే ఏడింటారు రాజ్ కుమార్. ఇట్లాంటి వాళ్ళను నలుగురిట్లా పిలిచి ఇజ్జత్ తీస్తే గానీ వీళ్ళకి అర్థం కాదు. నడు నడు మామా. చేసిన ఘనకార్యంగానే ఒప్పుకుంటాడట. నడువు. అట్టిగా 700 రూపాయలు ముంచిండు వాని మీద. మన్ను ఏ ముళ్ళ కట్టుకుంటాడు. పెద్దమ్మా ఆ? పెద్దమ్మా, ఏంద్రా మోసపోసుకుంటావు? ఏమైంది? నీకు ముచ్చట చెప్పడానికి వచ్చిందే. ఏ ముచ్చట్రా? నువ్వు అన్నని తిట్టి ఇంటి నుంచి బయటికి వెళ్ళగొట్టినావా? అన్న తప్పేం లేదు. అన్నంత మంచోళ్ళు లేడే. ఏం మాట్లాడుతున్నావు? మళ్ళా గాని ముచ్చట తిత్తావేంద్రా? నువ్వు అన్నని తిట్టి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి కారణం ఎవరు నాకు తెలిసే పెద్దమ్మ. ఎవల్రా? ముత్యమ్మామ. ఏంది ముత్యమన్నా? ఏం మాట్లాడుతున్నావురా? ముత్యమన్నా మాకు దూరం చుట్టాం, ఇంట మనిషి లెక్క.
మాకేదైనా ఇంట్లో ఆపద వచ్చిందంటే ఆ అన్న ముందట ఉంటాడు. గట్లా ఆయన మీద లేనిపోని అని మోపి చెప్తానవేంద్రా? ఏదన్నా చెప్తే నమ్మేటట్టు ఉండాలి. గిట్లా లేనిపోని మనిషి మీద నిందలు మోపి చెప్పద్దు. నిజమే పెద్దమ్మ, నేను చెప్పింది నిజమే. నన్ను నమ్ముండ్రే, ఆయన వేటుతో అనగా నా చెవులతో నేనే విన్నా. ఆ ముచ్చట చెప్పడానికే మోసపోకుండా వస్తానండి నేను. ఏంది ముత్యమన్నా? హే, ముత్యమన్న గట్ల చేసేటోడు కాదురా. ఏదన్నా ఉన్నది ఉన్నట్టు చెప్పాలరా ముచ్చట. ఇట్లా లేనిపోని కల్పించి చెప్పద్దు. ఇట్లేందుకు చెప్తానవరా పవీను? నేను చెప్పింది నమ్ము పెద్దమ్మ. రా మామ, రా మామ, రా. అరే నువ్వెందుకు వచ్చినావురా? అడుగుతుంది కదా మామ, చెప్పు. అరే అసలు నువ్వు ఎందుకు వచ్చినావు రైడ్కి? నన్ను ఏం చేద్దాం అనుకుంటుర్రు? ఆగక్క, నేను ఎందుకు వచ్చినో ఇప్పుడు మామ చెప్తాడు. మామ చెప్పినాక మీరు ఉండమన్నా ఉండ. నేను అసలు నిజమేందో మీకు తెలవాలి ఇప్పుడు. ఏందే ముత్యమన్నా? ఆ నిజం ఏంది? వాడేదో అంటాడు, ఈ పవీన్ గాడేదో అంటాడు. అసలు నిజం ఏంది అన్నా? చెప్పు నువ్వన్నా, అసలు ఏం జరిగింది? వాడు ఎందుకు నీ మీద అంత కోపానికి వస్తాడు? మళ్ళా వాడిన గలం ఎందుకు దొక్కిండు? చెప్పే, మాట్లాడు. చెప్పు మామ. అమ్మ నన్ను ఇంట్లో కల్లా ఎల్లగొట్టేటట్టు చేసింది నువ్వే అని చెప్పు. ఈరోజు వాళ్ళకి జరిగిందంతా తెలవాలి. ఇన్ని రోజులు చూపిద్దామంటే నా దగ్గర సాక్ష్యాలు ఆధారాలు లేవు. అందుకే ఆగిన. ఇప్పుడు నువ్వే ఆధారం, నువ్వే సాక్ష్యం. నేనే తప్పు చేయలేదని వాళ్ళిద్దరికి అర్థమయ్యేటట్టు చెప్పు. ఏంది అన్నా? ఏం ముచ్చట? ఏంది కథ? చెప్పు. ఏవో చెల్లే, వాళ్ళు నేను ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టేటట్టు చేసింది నేనే. మందితో చెప్పి నీతో చెప్పి ఇచ్చింది నేనే. మీరు మంచిగా బతుకుతారు, మంచిగా ఉంటున్నారు అని నేనే ఇవన్నీ చెప్పి చేపించిన. ఇదంతా ఏమిటి చేసినవే అన్నా? అల్లుడు ఒక నాకు పైసలు ఇప్పించాడు. ఆ పైసల కాడ ఉంటాయి గల్లలు పట్టుకొని తనుకునే మోపం. ఆ కోపం మీద మీరు మంచిగా బతుకుతుందని, మీకు భూజాగా ఉన్నదని, మీరు ఏరు కావాలని, వెళ్ళిపోవాలని ఇవన్నీ చేసింది నేను. ఇవంతా ఓర్వలేక చేసిన ఆ మంట మీద, ఆ కోపం మీద. బుజ్జును నువ్వు శనిగాడికి పోయినప్పుడు భయపడతాడు చేసింది నేనే. ఆ కరెంటు వైర్లు పేలు చేయించింది కూడా నేనే. అల్లునికి ఏం సంబంధం లేదు, అల్లునికి ఏం తెలియదు. ఇవన్నీ చేసింది నేనే. అబ్బా అన్నా, సాటుకు ఎన్ని ఎత్తులేసినవే. గిట్లా చేసినాక మనోళ్ళని ఎవరిని నమ్ముడు, మందోళ్ళని ఎవరిని నమ్ముడు? నువ్వు గిట్లా చేస్తావని నేను ఎప్పటికి అనుకోలేదే అన్నా. నాకు తోడబుట్టినోళ్ళు లెక్క అనుకున్నా నిన్ను. ఇప్పటికైనా అర్థమైందని పెద్దమ్మ. మన ముందు నవ్వుకుంటే మాట్లాడే అందరూ మంచోళ్ళు కాదు. మన ముందు నవ్వుతారు, ఎన్నికల కోతలు తీస్తారు. ఈ ముత్య మామ లెక్క. ఇప్పటికైనా ఎవరైందని తెలుసుకొని మాట్లాడు, తెలుసుకొని మెదులు. ఎవలేందో తెలిసింది కదా ప్రవీణ్. ఇంకా మేము ఇక్కడ ఉండు అనవసరం. ఎల్లగొట్టిరు కదా, ఎల్లగొట్టిన సందాలనే పోతాం. పోదాం. పా స్వప్న, పోదాం. ఇన్ని రోజులు చెయ్యని తప్పుకు నింద మోయలేక, కంటి నిండా నిద్ర లేక, కడుపు నిండా తిండి లేక రోజు ఎంత బాధపడ్డానో నాకే తెలుసు. చాలు, ఇప్పుడు నిజం తెలిసింది కదా. ఇప్పుడు ఒక్క పూట తిన్నా తృప్తిగా ఉంటా. పా స్వప్న, ఎక్కడికన్నా పోయి బతుకుదాం. వద్దు ఇక్కడ ఉండు. అరే శ్రీకాంత్, మీరు ఏడిగో రద్దు కొడుక. తెలిసిన మనిషే కదా, ఏది చెప్తే కదా నమ్మినా. ఇదంతా ముత్యమన్న చేసిందని నాకు తెలియదురా కొడుక. అక్క ఇంటి మీద ఉంటుంది కదా, దానికి రాసిచ్చిన భూమిని వేడ దక్కించుకుంటావు అని నీ మీద కోపంతో నీ ననరాని మాటలని నేనే లొల్లి పెట్టి ఇంట్లోకి వెళ్ళగొట్టిన కొడుక. ఇప్పుడు ఏవలేందనేది తెలిసిందిరా. నా తప్పు నేను తెలుసుకున్న కొడుక. మీరు ఎటు పోకుర్రి. సప్న, నేను అన్న మాటలే మనసులో పెట్టుకోకే. మీరు ఏడికి పోవుడు అత్తే బిడ్డ, ఈయనే ఉండుర్రి. అరే తమ్ముడు, మంది మాటలు పట్టుకొని నేను కూడా నిన్ను మస్తు మాటలు అన్నారా? నన్ను క్షమించురా సప్న, నన్ను క్షమించే. అరే, మంది చెప్పిన మాటలేని నేను ఎటుపడతాటే మాటలన్నా, కానీ ఒక్కసారి కూడా నిన్ను అడగకపోతే, నిజమేందో తెలుసుకోకపోతే, నిజమేందో తెలుసుకుంటే ఇంత దూరం రాకపోవురా కొడుక.
అక్క బతుకు ఏడాగమవుతుందో అన్న ఆవేశంతో ఇదంతా చేసిన కొడుక. నీ మీద నాకేం కోపం లేదురా కొడుక. మీరు ఏడికి పోవుడద్దురా, నిన్న ఉండురా. అరే ఇంత మంచిగా నా గురించి ఆలోచించే నువ్వు ఉండగా ఈ జాగల పోపులు నాకెందుకురా? అన్ని నువ్వే చూసుకోరా. మీరున్నారు నాకు, అదే చాలు. నాకే భూమి జాగలు వద్దురా. మీరున్నారన్న ధైర్యం చాలు నాకు. నాకు ఇప్పుడే తెలిసింది, పెద్దదాన్ని అయినా కూడా నేనేది అర్థం చేసుకోలే. మంది మాటలు పట్టుకొని నిన్ను బాధ పెట్టినా. అరే మా తప్పు మేము తెలుసుకున్నాం కదా కొడుక. మీరు ఏడికి పోవుడద్దు. అక్క కూడా చెప్తాను కదరా. సప్న నన్ను క్షమించే. అరే తమ్ముడు, మనందరం కలిసే ఉందాంరా. దారా దాయే. అన్న వదిన, పెద్దమ్మ అక్క తప్పు తెలుసుకున్నారు, ఉండని బతిమలాడుతున్నారు కదా, వాళ్ళని కూడా బాధ పెట్టకండి. ఇంట్లో కొన్ని వదిన, అందరు కలిసి ఉండండి.